నీట్ పేపర్ లీకేజీ ఘటనను జనం మరవలేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ప్రశ్నాపత్రం లీకేజీ వెలుగు చూసింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేశారు. అసలు పేపర్ లీక్ ఎలా అయింది, దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే విద్యాశాఖలోని కొంతమంది సిబ్బందే టెట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి ఉంటారన్న అనుమానాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో మరో ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ నెల 28న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష జరగాల్సింది. అయితే పరీక్ష నిర్వహించడానికి 24 గంటల ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టెట్ పరీక్షను వాయిదా వేశారు. కాగా థానే జిల్లా భివాండి ప్రాంతంలో సదరు టెట్ పరీక్ష పేపర్ లీక్ అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు చేశారు. కాగా ఈ దాడుల్లో కొందరి వద్ద నుంచి టెట్ పరీక్షకు సంబంధించిన అనేక కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు సదరు కీలక పత్రాలు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసలు ప్రశ్నాపత్రంతో సరిపోయాయి. మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా టెట్ పరీక్ష లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అసలు పేపర్ లీక్ ఎలా అయింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరపనున్నారు. కాగా విద్యాశాఖలోని కొంతమంది సిబ్బందే టెట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి ఉంటారన్న అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు ఇంటి దొంగల సహకారం లేకుండా పేపర్ లీకేజీ జరగదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎప్పుడు జరిపేది త్వరలోనే వెల్లడిస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. అభ్యర్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు అధికారిక వెబ్సైట్స్ ద్వారా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా పేపర్ లీకేజీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది నీట్ యూజీ ప్రశ్నాపత్రం. వాస్తవానికి మే నెల 3వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించారు. అయితే నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి నిరసనలు చేపట్టారు. రాత్రింబవళ్లు తాము పడ్డ శ్రమ వృధా అయిందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాదు నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నిటితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. వాస్తవానికి దేశంలో అనేక పరీక్షలు జరుగుతుంటాయి. సదరు పరీక్షలను అధికారులు రొటీన్గా నిర్వహిస్తుంటారు. అయితే అన్ని పరీక్షలు ఒకేలా ఉండవని నీట్ పరీక్ష చాటి చెప్పింది. అంతేకాదు అధికారంలో ఉన్నవారికి నీట్ పరీక్ష ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మీద వచ్చిన విమర్శలు అన్నీ కావు. అంతేకాదు దేశంలోని యావత్ యువత సదరు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. కాగా నీట్ పరీక్షా పత్రం పుణ్యమా అంటూ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశంలో ఒక సరికొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఒక ప్రతిష్టాత్మక పరీక్షను కేంద్ర ప్రభుత్వం లోపాలకతీతంగా నిర్వహించకపోవడంపై యువతలోని అసహనం ఎలా ఉంటుందో బయటపడింది. ఎక్కడ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు జరిగినా నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీయే ప్రధాన అంశంగా మారింది. కాగా రీ ఎగ్జామ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మెసేజింగ్ యాప్ అయినటువంటి టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇందుకు సంబంధించి ఆంక్షలు విధించింది. కాగా జూన్ 22 వరకు సదరు ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే జూన్ 22న నీట్ రీ ఎగ్జామినేషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలు, అలాగే విదేశాల్లోని 14 కేంద్రాల్లో జరిగిన రీ ఎగ్జామినేషన్కు ఏకంగా
20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. హిందీ, ఆంగ్లంతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషలలో నీట్ రీ ఎగ్జామ్ను నిర్వహించారు. ఏది ఏమైనా పరీక్షల నిర్వహణలో అధికారులు పక్కాగా వ్యవహరించడం లేదు అనడానికి ఈ పేపర్ల లీకేజీలే ఉదాహరణలు.